హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొమ్మరిల్లు. ఈరోజు నేను అటుకులతో ఉప్మా చేస్తున్నానండి. అటుకుల ఉప్మాకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1.5 గ్లాస్ అటుకులు నానబెట్టుకోవాలండి. నేను ఈ గ్లాస్ కొలత తీసుకున్నానండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని అటుకుల్ని తడిగా చేసుకోవాలండి. అటుకులు మెత్తబడాలండి. ఇలా మెత్తబడేలా కలుపుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని. ఇప్పుడు ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకోవాలండి. ముందుగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయాలండి. అప్పుడే నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, నేను పొట్టు మినపప్పు వేసుకుంటున్నానండి. కొన్ని వేరుశనగ గుళ్ళు, ఒక 10 పలుకులు జీడిపప్పు వేసుకుంటున్నానండి. అన్నీ వేసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇవి వేగేలోపు మీకోసం ఒక టిప్ చెప్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి 3-4 ఖర్జూరం ఇస్తే చాలా మంచిదండి. వాళ్ళు యాక్టివ్గా ఉండడమే కాకుండా మెదడు కూడా బాగా చురుగ్గా పనిచేస్తుందండి. వాళ్ళు నైట్ అంతా పడుకుంటారు కదండి, అప్పుడు బాడీలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయండి. ఆ షుగర్ లెవెల్స్ కూడా సరయ్యి యాక్టివ్గా ఉంచుతుందండి వాళ్ళని ఖర్జూరం. సో పిల్లలకి రోజు ఒక 3-4 ఖర్జూరం పెట్టండి ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు పోపు అంతా వేగిపోయిందండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కలుపుకుంటున్నానండి. అవి కూడా బాగా వేయించుకోవాలండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాయండి, కానీ ఇంకా ఫ్రై అవ్వాలండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి, కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నానబెట్టిన అటుకులు తీసుకొని అందులో వేసుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచాలండి స్టవ్ మీదే. తడిగా ఉన్న అటుకులు పొడి పొడిగా అయ్యే వరకు మెల్లగా కలుపుతూ వేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుందామండి. అంతేనండి, అటుకుల ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు కొంచెం కరివేపాకుతో గార్నిష్ చేసుకుందామండి. వీడియో చాలామంది చూస్తున్నారండి, కానీ కొంతమంది లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి.
దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అటుకుల ఉప్మా మీకు నచ్చినట్లయితే ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.